అందరికీ ఆహ్వానం. పియూసీ లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులలో ప్రధానంగా సందర్భ సహిత వ్యాఖ్య రాసే విధానంలో చాలా మందికి చాలా రకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా లేకుండా చేయటానికి ఒక్కొక్క పాఠంలోంచి నాకు సాధ్యమైనంత వరకు సందర్భ సహిత వ్యాఖ్యలని ఇచ్చేటువంటి పాఠ్యాంశాలను కొన్ని మీకు చూపించే ప్రయత్నము, చెప్పే ప్రయత్నము చేస్తున్నాను. ఇందులో సందర్భ సహిత వ్యాఖ్య, దీన్ని ఇంగ్లీష్ లో యానిటేషన్ అంటాం. ప్రధానంగా కవి పరిచయం, సందర్భం, భావం, వ్యాఖ్య, విశేష. సందర్భం ఒత్తుండాలి ఇక్కడ. ఈ సందర్భం ఎలా ఉంటుంది అంటే, సందర్భం గురించి ఎక్కువ రాయాలా, చిన్నగా రాయాలా, పెద్దగా రాయాలా, రకరకాల భావాలు ఉండొచ్చు మీకు. కానీ ఇక్కడ ఎంతవరకు రాయాలి అనేది ఆ మార్కుల్ని బేస్ చేసుకొని ఉంటుంది. అందువల్ల మీరు రాసేటువంటి సమాధానం ఆ మార్కుల్ని ఆధారంగా రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మార్కులు రావాలి అంటే, మంచి మార్కులు రావాలి, అందరికంటే బాగా రాయాలనుకున్న వాళ్ళు ఈ అంశాలని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ముందు ఇమేజ్ చూడండి. మీరు గర్వభంగంలో ఈ ఇమేజ్ ని గుర్తుపెట్టుకోండి. భీముడి గర్వం, దాని భంగం. దానికి కారణం ఏమిటి? గర్వానికి కారణం అహంకారం, క్షత్రియ ధర్మం. నన్నయ్య శైలి ఎలా ఉంది, దీన్ని ఎలా వాడాడైనా, ఇలాంటివన్నీ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది కొత్త సిలబస్ ని ఆధారంగా ఇంటర్మీడియట్ పియూసీ విద్యార్థులకు ఈ తెలుగు టెక్స్ట్ లో ఉన్న సందర్భ సహిత వ్యాఖ్యలు, వాటి వివరణ చూద్దాం. మొట్టమొదటిది, ఇందులో మొత్తం 5 ఉన్నాయి. 5టిని చెప్పే ప్రయత్నం చేస్తారు. క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడ పాండు తనయుండ. ఇది యానిటేషన్ లేదా సందర్భిత వ్యాఖ్య. కవి పరిచయం ఏమిటండి? నన్నయ్య భట్టు లేదా నన్నయ్య భట్టారకుడు, మీ ఇష్టమే. దానికి మీకున్న సమయాన్ని బేస్ చేసుకుని అక్షరాలని సాధ్యమైనంత వరకు తక్కువగా, తప్పులు లేకుండా రాయాలి. శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్యపర్వం తృతీయాశ్వాసంలో భీముని గర్వభంగం అనే పాఠ్యభాగంలో ఉంది. గ్రహించబడు, ఇలాంటి బడు ప్రయోగాలు వాడకండి. అది మంచిది, మంచి వ్యాస లేదా అక్షర పదాలు రాసేటువంటి విధానం కాదు. తెలుగుకి సహజంగా ఉండేది కాదు. దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు ఇంగ్లీష్ లో. యాక్టివ్ వాయిస్ తెలుగుకి సంబంధించి సహజంగా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ సహజంగా ఉండదు. కానీ అనువాదంలో లాంటి వాటిల్లో వాడచ్చు, అది వేరే విషయం. సందర్భం ఏమిటి? సౌగంధిక పుష్పాల కోసం వెళ్తున్న భీముడికి దారికి అడ్డంగా ఒక కోతి పడుకుంది. ఆ కోతిని తొలగమని భీముడికి హెచ్చరించాడు. అప్పుడు హనుమంతుడు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు భీముడు గర్వంగా తన గురించి తాను పరిచయం చేసుకున్న సందర్భం. భావం ఏమిటి? నేను క్షత్రియుల్లో శ్రేష్ఠుడిని, ప్రసిద్ధ బలం కలవాడిని, పాండురాజు కొడుకుని అని భీముడు హనుమంతుడితో అన్నాడు. ఇక విశేషాలు. వ్యాఖ్య అంటున్నాం కదా, సందర్భ సహిత వ్యాఖ్య అన్నప్పుడు అందులో వ్యాఖ్యలు చూపించవలసినటువంటివి ఏమిటి? వ్యాఖ్య అంటే ఏమిటి? విశేషేణ ఆఖ్య, విశేషంగా ఉన్న అంశాలు అవి చెప్పాలి. దాన్ని అప్పుడు వ్యాఖ్య అంటాం. ఇందులో ఏమిటి? మొట్టమొదటిది అహంకారం లేదా గర్వం. భీముడిలో అహంకారం లేదా గర్వం తన బలాన్ని, వంశాన్ని తానే పొగుడుకోవడం గర్వాన్ని తెలియజేస్తుంది. క్షత్రియ ధర్మం ఏమిటి? క్షత్రియ పరవరుండ అని తనను తానే పిలుచుకోవడం. ఎవరైనా పిలిస్తే పర్వాలే, కానీ మనంగా మన సెల్ఫ్ డబ్బా అంటాం, అది పనికిరాదు. కానీ ఎంతటి గొప్ప వీరుడైనా సరే ఎదుటి వారికి తెలియచేయాలనే భీముడు ఆరాటం ఇందులో కనిపిస్తుంది. నన్నయ్య శైలి ఏమిటి? ఇందులో ప్రధానంగా నన్నయ్య ద్విత్వ, సంయుక్త, సున్నలతో కూడిన పదాలని వాడటం వల్ల అక్షరమ్యత ఉంది. సంస్కృత పదాలైన ప్రవర అంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు, అందరికంటే గొప్పవాడు, విఖ్యాత ప్రసిద్ధి చెందినటువంటి, అందరికీ తెలిసిన లేదా కీర్తి గడించిన వాడు లాంటి వాడటం వల్ల ఈ వాక్యానికి ఒక గాంభీర్యం వచ్చింది. పాత చిత్రణ. ఈ సన్నివేశం తర్వాతే భీముడు హనుమంతుడి తోకను కూడా కదల్చలేడు, తద్వారా గర్వాన్ని వదిలించుకుంటాడు. కాబట్టి గర్వభంగానికి ముందు ఉన్న భీముడి మానసిక స్థితిని చక్కగా ఈ వాక్యం ప్రతిబింబిస్తుంది. ఇలాంటివి రాసినప్పుడు మీకు ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు మాక్సిమం పడతాయి. రెండవ చూడండి. మహానాదం విధి మన ప్రియం వయ్యే. ఇది అన్నయ్య భట్టు కవి పరిచయం సాధారణంగా ముందు రాసినట్టుగానే రాస్తాము. సౌగంధిక కమలాలు అన్న పుష్పాలన్న రాయొచ్చు. కోసం వెళ్ళిన భీముడు ఆ సమయంలో అన్నీ ఉలిక్కి పడేలాగా పెద్దగా పౌండ్రం అనే శంఖాన్ని ఊదే. హనుమంతుడు ఒక్కసారిగా దాన్ని విన్న స్థితిలో కవిగారు వర్ణించినటువంటి సందర్భం. భావం ఏమిటి? భయంకరమైన ధ్వని, మహానాదం. ఆ గర్జన వల్ల మనసు కలిగేటువంటి ఆ క్షణంలో దిక్కులనే నింపేసింది. ఇందులో వ్యాఖ్య ఏమిటి? భీముడు శక్తి. భీముడు సామాన్యుడు కాదు. అతని గర్జన ఎంత శక్తివంతమైందో ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆ నాదం విన్నంత వరకే శత్రువులు గుండెలు అదిరిపోతాయని, అలా ఉందని కవి వర్ణించండి. ఇది కూడా భాషా చాతుర్యం ఏమిటి? మన ప్రియం వయ్యే, మన ప్రియం వయ్యే. మనస్సు ఎలా ఉందట?
అంటే మనస్సులో అనేక ఆలోచన కలిగేలాగా ఉంది మనస్సు. ఆ మనస్సు సంబంధించి మనం ఎలా చెప్పగలుగుతామండి? మనస్సు మనస్సు అనేది ఒకలా ఉంటుందా? మనస్సును అందుకనే కోతితో పోలుస్తూ ఉంటారు. మన ప్రియంబు అయ్యే. అది అంత వేగంగా అంటే ధ్వని కూడా అంత వేగంగా ధ్వని తీవ్రత మనకి మెరుపు వేగం, కాంతి వేగం అంటే కాంతి వేగం, మెరుపు వేగం ఒకటే. అంటే కాంతి వేగంగా వస్తుంది, ధ్వని కొంచెం లేట్గా వస్తుంది. ఆ తీవ్రతను నన్నయ్య చాలా అద్భుతంగా ఇందులో చూపించాడు. సన్నివేశానికి ప్రాధాన్యత ఏమిటి? భీముని గర్వంలో ఈ గర్జనతో ఒక గర్వం కనిపిస్తుంది, ఈ శంఖనాదంతో ఒక గర్వం కనిపిస్తుంది. తనకంటే బలవంతుడు ఎక్కడో ఉన్నాడనే భీముడు గ్రహించే కీలక ఘట్టం ఇది. ఇందులో అక్షరం మీద ఏమిటి? నాన్న శైలి తగినట్లుగా పద ప్రయోగం గంభీరంగా, సన్నివేశానికి తగిన వేరే అద్భుతాలని మన ప్రియంపు అనడం, మహానాదం అనడం, ఇవి అద్భుత రసాలను ఉట్టిపడేలా చేస్తుంది. అక్షరమ్యత ఏమిటి? ఇవన్నీ కూడా అక్షరమ్యత సంబంధించి మహానాదం, దీర్ఘాక్షరాలు కానీ సున్నాతో కూడినటువంటి ద్విత్వ సంయుక్తాక్షరాలు ఎక్కువగా వాడితే అక్షరమ్యత ఉన్నట్టు అని అర్థం. ఈ ఉత్కంఠ ఏమిటి? శంఖం విజయాన్ని, మంగళాన్ని సూచిస్తుంది, మంగళ ప్రదానం సూచిస్తుంది. భారతంలో పాండవుల శంఖారావం వినగానే కౌరవుల సేన గుండెలు పగిలాయని, హృదయాన్ని విదారయత్ అని భగవద్గీతలో వర్ణన చేస్తాడు. భీముడి గర్వభంగం నుంచి ఒక విజయానికి కారణం అవబోతుంది అనే ఒక సూచన ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది మీకు శ్లోకం రాయవలసినటువంటి అవసరం ఏం లేదండి. ఉత్కంఠ అని మీకు తెలియడం కోసం హృదయాన విదారయత్ అనే శ్లోకంలో ఉన్న భాగాన్ని కొంచెం ముక్క మాత్రం మీకు చూపించాను. ఆ శ్లోకం కావాలంటే మీరు రెఫరెన్స్ కోసం బ్రాకెట్లు పెట్టినది, అలాంటివి రాయవలసిన అవసరం లేదు. అలాంటివి రాశారు అనుకోండి, మీరు శ్లోకాలను రాసుకుంటూ వెళితే మీకు సమయం సరిపోదు, అందులో ఉన్న అక్షరదోషాలకు మార్పులు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శ్లోకాలని కోడ్ చేయండి. అవసరమైతే ప్రధాన విధారయత్, ఇది భగవద్గీతలో ఉంది. చెప్పడం వల్ల మీకు అనేక రకాల విషయాల మీద పాండిత్యం ఉంది అనే విషయం ఎగ్జామినర్కి తెలుస్తుంది. దానివల్ల మీ మీద మంచి ఇంప్రెషన్ పడి మంచి మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అది ఇందులో ఉన్న అంటే అధర్మాత్ములు కౌరవులు వణికిపోయారట శంఖనాదం విన్నాక. అది ఇందులో మహానాదము అనే భీముడి మహానాదము. ఆ తర్వాత కాలంలో కూడా సూచనకు ఇది ఒక మూలం అని మనం చెప్పుకోవచ్చు. మూడవ చూడండి, ఇంతయున్ కపినాద నీకిది ఏమి పెద్ద. పరిచయం మామూలే. సందర్భం ఏమిటి? కదిలించలేకపోయాడు భీముడు హనుమంతుడి తోకను. అది ఆ మామూలు వానరం కాదు, మామూలు కోతి కాదండి అని భీముడు గ్రహించాడు. అసలు రూపం చూపించమని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సమయంలో తాను ధరించిన మహారూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ అపారమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన భీముడు హనుమంతుడిని పొగుడుతున్నటువంటి మాటలు, ఓ వానర శ్రేష్ఠ, సముద్రాన్ని లంఘించడం, దూకేసినటువంటి వాడికి నీకు పనే పెద్ద పనే ఇది. ఈ అపారమైన శక్తికి విశ్వరూపం పెద్ద విషయమేమీ కాదు, నీకు పెద్ద లెక్కించదగినటువంటిది కాదు. ఇందులో ఏం కనిపిస్తున్నాయి? భక్తి వినయాలు. గర్వంతో ఉన్న భీముడు ఇక్కడ సందర్భం వచ్చేసరికి వినయవంతుడిగా మారిపోతాడు. మహోన్నతమైనటువంటి హనుమంతుడి శక్తిని చూసి భీముడిలో అహంకారం పోయిందని నిరూపిస్తుంది ఈ వాక్యం. పాత్రల సంబంధం ఏమిటి? భీముడు హనుమంతుడు ఇద్దరు కూడా వాయుపుత్రులే, అన్నదమ్ములే. ఈ అన్న హనుమంతుడి గొప్పతనాన్ని భీముడు ఇక్కడ మనసారా అంగీకరిస్తున్నాడు. నన్నయ్య వర్ణనా శైలి ఇందులో హనుమంతుడి పరాక్రమం తక్కువ మాటల్లో అత్యంత ప్రభావవంతంగా వర్ణించడం నన్నయ్య అక్షరం మీద కనిపిస్తుంది. ఇందుకు ఏమి పెద్ద అంటే చాలా పెద్దవి. అందులో పెద్ద తోకని కదిలించడం అనే మాట నిజానికి చాలా పెద్ద మాట. ఆయన అంత పెద్దవాడు ఈ తోకని ఎత్తలేకపోయినట్టు వీడి గర్వం తగ్గింది, వాడి గొప్పతనం తెలిసింది. ఈ కపినాథ అనేటువంటి సంబోధన చూడండి, వానర నాయకుడా. ఇది హనుమంతుడి పట్ల భీముడికి ఉన్నటువంటి గౌరవం. కంతయున్ కపినాథ, కపినాథ, నాథ, నాథ అని పిలవడం, కపినాథ అని ఆ శుద్ధత రెండూ ఉండొచ్చు. ఇలా మనం చూసినట్లయితే ఇది చాలా గొప్పదైనటువంటి అంశం. తర్వాత అంశంలో సిద్ధుడవు, గంధర్వుడవు, దేవవరుండవు, నాకెరింగింపు. నువ్వు ఎవరవయ్యా చెప్పవయ్యా అని అడుగుతున్నాడు మహాభారతంలో. పరిచయం మామూలు. భీముడు తన గదతో హనుమంతుడి తోకను కదిలించాలని శక్తివంచన లేకుండా ప్రయత్నించేట్టు కొంచెం కూడా కదలలా. అపారమైనటువంటి బలమంతా ముసలికోతి ముందు విఫలమైపోవడంతో భీముడు ఆశ్చర్యపోతాడు. ఎదుట ఉన్నది సామాన్య వానరం కాదని గ్రహించి వినయంతో హనుమంతుడి అసలు గురించి అడుగుతున్న సందర్భంలో ఈ వాక్యం, మీరు సిద్ధుల, గంధర్వుల, దేవతా శ్రేష్ఠులో ఎవరో నాకు తెలియజేయండి అని భీముడు వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం హనుమంతుడి మీద పడింది. గర్వానికి విరుగుడు వినయం. పాటల్లో మొదట్లో మనం బలం గురించి గొప్ప చెప్పుకున్న భీముడు ఓటమి ఎదుర్కొనే వెంటనే తప్పు తెలుసుకుంటాడు. ఒక వీరుడు తనకంటే శక్తిమంతుడిని చూసినప్పుడు గర్వాన్ని విడిచి వినయాన్ని ప్రదర్శించాలని అద్భుతమైన మార్పుకి ఈ వాక్యం కనిపిస్తుంది. గుర్తింపు.
ఎదుట ఉన్నది జంతు రూపంలో ఉన్న దానికి దైవ శక్తిని భీముడు గుర్తించాడు. అందుకే సిద్ధులు గంధర్వులు దేవతలతో పోల్చాడు. అంటే రూపము కంటే గుణం శక్తి గొప్పదని అర్థం చేసుకోవాలి. సత్యాన్వేషణ తర్వాత అంశం. తనలో ఉన్న అహంకారం దెబ్బతిన్నప్పుడు కృంగిపోకూడదు. అసలు సత్యాన్ని ఎదుటివారి గొప్పతనాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస భీముడిలో కలిగింది. ఈ అన్నయ్య శైలి చూసినట్లయితే భీముడు పాత్ర ఉదాత్తతగా తీసుకురావడానికి ఈ వాక్యం కనిపిస్తుంది. ఓడిపోయిన భీముడు కోపగించుకోకుండా గౌరవంగా ప్రశ్నించడం అతని సంస్కారానికి నిదర్శనం. బలం పట్ల అహంకారం పనికిరాదు. మనకంటే బలవంతులు ఎప్పుడూ ఉంటారనే ఈ పాఠంలో ప్రధాన ఉద్దేశానికి ఈ వాక్యం ఒక మలుపుగా కనిపిస్తుంది. ఇలాంటి అంశాలు రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడతాయండి. శుక్లవర్ణుడై ప్రజలోకాచుచు వెలుంగు కవిపరిచే మామూలి యుగ ధర్మాలు వివరిస్తున్న సందర్భం కృత త్రేత ద్వాపర కలియుగాల్లో ధర్మం ఎలా ఉంటుందో మహావిష్ణువు ఏ రూపాలకు కనిపిస్తాడో హనుమంతుడు భీముడికి చెప్తాడు. ఈ క్రమంలో కృతయుగంలో భగవంతుడికి ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఈ మాటని అంటాడు. ఇది సందర్భం. మనకి ఏ అడుగుతున్నారో అది రాయొచ్చు, మొత్తం రాసినా కూడా తప్పులేదు. కృతయుగంలో భగవంతుడు తెల్లని శరీరం అంటే శుక్లవరం కలిగి ప్రజలను రక్షిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడని అర్థం. ఇందులో మనం చెప్పవలసింది ఏమిటి, యుగ ధర్మం ఏమిటి, రంగు ఏమిటి అంటే ప్రాచీన పురాణాల ప్రకారం ఒక్కో యుగంలో విష్ణువు ఒక్కో రంగులో కనిపిస్తుంది. కృతయుగంలో తెలుపు, త్రేతాయుగంలో ఎరుపు, ద్వాపర యుగంలో పసుపు, కలియుగంలో నలుపు నిలవర్ణాల్లో ఉంటారని హనుమంతుడు వివరిస్తారు. కృతయుగ విశిష్టత ఏమిటి? కృతయుగం అత్యంత పవిత్రమైన ధర్మం 4 పదాల మీద నడుస్తుంది. భగవంతుడు శాంతికి స్వచ్ఛతకు నిదర్శనం తెలుపు రంగులో ఉండి ప్రజలను కాపాడుతారని అర్థం. హనుమంతుడి జ్ఞానం అంటే హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, జ్ఞానవంతుడు, గొప్ప వేదాంతి, గొప్ప వేద పండితుడు, జ్ఞాని అని ఈ వివరణ తెలియజేస్తుంది. భీముడుకి శారీరక బలమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చెప్పడం ఇందులో ప్రధానమైనటువంటి అంశం. తత్వబోధ ఏమిటి అంటే ఇందులో భీముడికి అహంకారం తగ్గింది. కాలగమనం ముందు మనిషి ఎంత అల్పమైన వాడో అర్థమైంది. ప్రకృతి భగవంతుడి లీలను తెలుసుకోవడం ద్వారా నిజమైన వినయం వస్తుందని వ్యాఖ్య. ఎందుకంటే మహాభారతం హీరో ఎవడరా అంటే ఎవడ పేరో చెప్పే మాకండి. మహాభారతంలో హీరో కాలం. టైం అనేది చాలా గొప్పది. కాలోపన దురదక్రమణ అంట. కాలాన్ని మించింది ఏది కనిపించదంట. అందుకని కాలంతో పాటు ప్రయాణం చేస్తే గొప్ప. కాలానికంటే ముందే ప్రయాణం చేస్తే వాడు విజనరీ పీపుల్ అంట వాడు. శరీర బలంతో గర్వపడే భీముడికి కాలధర్మాన్ని బోధించి హనుమంతుడు అతని పరిపూర్ణ వీరుడుగా తీర్చిదిద్దే క్రమంలో ఈ వర్ణన, ఈ అంశాలు కనిపిస్తాయి. ఇలాంటి అంశాలతో మనం రాసినట్లయితే మంచి మార్క్స్ పడతాయి. మీరు ప్రయత్నం చేయండి. శుభం శుభం భూయాత్. మరిన్ని విషయాలతో మళ్ళీ మనం కలుద్దాం.